కంభమురాయ ఇంటి కలికితనాలు చూడు కంభమురాయ కలకల నవ్వుదేరే కంభమురాయ ఇంటి కలికితనాలు చూడు కంభమురాయ కలిమి కాంత తొడ ఎక్కే కంభమురాయ కలిమి కాంత తొడ ఎక్కే కంభమురాయ నీపై కలువదండలు వేసే కంభమురాయ కరుణించవయ్యా మమ్ము కంభమురాయ కనకపు వన్నెమేని కంభమురాయ ఇంటి కనుగవలనే మొక్కి కంభమురాయ కనకపు వన్నెమేని కంభమురాయ ఇంటి కనుగవలనే మొక్కి కంభమురాయ కనుడవు అన్నిటా నీవు కంభమురాయ కనుడవు అన్నిటా నీవు కంభమురాయ కనుకోవల పులెల్ల కంభమురాయ. వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు మూడవ రోజు రాత్రి అమ్మవారికి ఎంతో ఘనంగా సింహవాహనం జరుగుతోంది. ఇక అమ్మవారిని చూస్తే శంకు చక్రాలతో అభయహస్తాలతో చిరుమందహాసాలతో మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. మరిన్ని విశేషాలు అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పోలా భాస్కర్ గారు. ఓం నమో పద్మావతి నమః. తిరుచానూరులో వెలిసినటువంటి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 4వ తారీఖు ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభించబడి ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారు వివిధ రకాల వాహనాల్లో ఆసీనులై మాడవీధుల్లో భక్తులకు అందరికీ దర్శనం ఇస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ క్రమంలో అన్ని శాఖల వారు ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసి ఉన్నారు. భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా 8వ తారీఖు సాయంత్రం గజవాహనం ఉంటుంది. ఆ రోజు చాలామంది భక్తులు అమ్మవారిని గజవాహనం మీద దర్శించుకోవడానికి విశేషంగా వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. అట్లాగే 9వ తారీఖు సాయంత్రం గరుడ వాహనం ఉంటుంది. 11వ తారీఖు ఉదయం రథోత్సవం ఉంది. 12వ తారీఖున ఈ బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టంగా పంచమతీర్థం కార్యక్రమం ఉంటుంది. ఆ రోజున పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించబడుతుంది. ఆ సందర్భంగా లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. అనేక శాఖలన్నీ కూడా తగినట్లుగా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలాంటి తొక్కిసలాటలకి తోపులాటలకి తావు లేకుండా సహనంతో వ్యవహరించాలని మనవి చేస్తున్నాను. ఈరోజు 3వ రోజు సాయంత్రం అమ్మవారు పరాక్రమానికి చిహ్నమైనటువంటి సింహవాహనంలో అధిష్ఠించి మాడవీధుల్లో భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ వాహన విశేషాలని వివరించడానికి నాతో పాటు అమ్మవారి ఆలయంలో అర్చకులుగా పనిచేస్తున్నటువంటి బాబుస్వామి ఉన్నారు. వారిని ఈ వాహన విశేషాలను చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయిల వారి కార్తీక బ్రహ్మోత్సవంలో రంగరంగ వైభవంగా ప్రారంభమై 3వ రోజుకు చేరినది. అమ్మవారికి మధ్యాహ్నము స్తపంతిరమంజనం నొచ్చి తదుపరి సాయంకాలమున అమ్మవారు విశేషమైనటువంటి అలంకారములతో రత్న ఖచ్చిత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు సింహవానారూఢుడై అమ్మవారు వైకుంఠనాథుని అలంకారంలో సింహం మీద వికరిస్తూ మనుషుల్లో ఉండేటువంటి కల్మషాన్ని పాలదోలి సింహం ఏ విధముగా చీల్చి చండాలనో అదే విధముగా మనుషుల్లో కల్మషాన్నంతా పాలదోలి అమ్మవారు మనుష్యుని ప్రశాంతంగా సన్మార్గంలో ప్రశాంతనిస్తూ అమ్మవారి యొక్క ఈ యొక్క సింహవాహనం మీద ఊరేగింపు చేస్తూ భక్తులందరికీ దర్శనమిస్తున్నది.
కావున భక్తులందరూ కూడా ఈ సింహవారం మీద అమ్మవారిని వైకుంఠనాథుని అలంకారంలో చూసి ధరించండి. ముఖ్యముగా పంచమి తీర్థం రోజు ఈ యొక్క పద్మ సరోవరములో స్నానమాచరించినలా సప్త సముద్రములు 3 నదులు చూసి చేసినటువంటి ప్రాప్తం పునర్జన్మ ఎంతో లేకుండా అమ్మవారు సంప్రాప్తించింది. కానీ అదే రోజు చేయాలనేటువంటి భావన లేదు. ఆ యొక్క చక్రస్థానం ఆచరించిన తర్వాత 3 రోజుల వరకు ఆ యొక్క ఇది ఉంటుంది. కావున భక్తులు ఎటువంటి నిరాశ చెందకుండా ఆ 3 రోజులు కూడా ఈ యొక్క పద్మ సరోవరంలో మునిగి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అండి. కావున ఎటువంటి భయాందోళనకు ప్రాప్తం లేకుండా, ఎటువంటి తోపుడాలు లేకుండా నెమ్మదిగా అమ్మవారికి చక్రస్థానం అయిన తర్వాత కూడా మనము ఈ యొక్క పద్మ సరోవరంలో స్నానం ఆచరించవచ్చును. కావున భక్తులు నియంత్రణతో నెమ్మదిగా అమ్మవారి యొక్క చూసి ఆనందించండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. ఇప్పుడు భక్తులందరికీ తమ సందేశాన్ని అందించడానికి మనతో సిద్ధంగా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ గోపీనాథ్ జెట్టి గారు. ఓం నమో పద్మావతి నమః. తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల యొక్క భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, తిరుపతి అర్బన్ పోలీస్ వారి సహకారంతో మిగతా డిపార్ట్మెంట్స్ అన్నింటిని కూడా సమన్వయపరుచుకొని పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా వచ్చినటువంటి భక్తులు చాలా ఫ్రీగా అమ్మవారి దర్శనం చేసుకుంటూ వాహన ఉత్సవాల్లో పాల్గొనేదానికి అనువుగా ఏర్పాట్లు చేయబడ్డాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన దినాలైనటువంటి గజవాహనం, గరుడ వాహనం, పంచమీ తీర్థానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, తొక్కిసల్లో ఆట కూడా లేకుండా ఉండడం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా వచ్చి వాహనాలను వీక్షించి పంచమి తీర్థం రోజు వారు స్నానం ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భగవంతుని ఆవేశము ఆలోచనాత్మకము, ఆనంద సుందరము, ధర్మ సంస్థాపనకు అది ప్రారంభము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. బ్రహ్మాండ కోటులంతా ఆవేశము, ఈ ఆవేశము నీ ఆవేశము. నిండి పండి దీవించే ఆవేశము, ఈ ఆవేశము నీ ఆవేశము. బ్రహ్మాండ కోటులందావేశము, ఈ ఆవేశము నీ ఆవేశము. నిండి పండి దీవించే ఆవేశము, నీ ఆవేశము నీ ఆవేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. ఆనందమానందమానందము పరమానందమాయరావేశము. చల్లదనమైన నీ ఆవేశము, ఈ ఆవేశము నీ ఆవేశము. ప్రజకుల్లాసమిచ్చరా ఆవేశము, ఈ ఆవేశము నీ ఆవేశము.
చల్లదనమైన నీ ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ప్రజకుల సమిచర ఆవేశము నీ ఆవేశము నీ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఎంతో వింతలాయర ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము వెంకటేశ శాంతి పొందింపుము ఆవేశము ఈ ఆవేశము ఈ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర ఆవేశము తరిగొండ నరసింహుని ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము సర్వ పరిపూర్ణమయర ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము తరిగొండ నరసింహుని ఆవేశము ఈ ఆవేశము నీ ఆవేశము సర్వ పరిపూర్ణమాయర ఆవేశము నీ ఆవేశము ఈ ఆవేశము ఆనందమానందమానందము పరమానందమాయర 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 ఆవేశము పద్మావతీదేవి పాదాలు కడుగంగ పంచమీ తీర్థమై పెల్లుబికే సురగంగ బ్రహ్మాండ భాండాన ఉత్సాహముప్పొంగ బ్రహ్మోత్సవాలలో మురిసే అలమేల్మంగ చేరి తిరుచానూరు చేయెత్తి మొక్కంగ తేరునెక్కిన తల్లి దీవెనలు దక్కంగ వేంచేపు చేస్తోంది తల్లి అలమేల్మంగ సింహవాహనం మీద ఈ రాత్రి అని ఈ తుది పదంగా పెట్టడం దేనికి అంటే రాత్రిపూట సింహం తిరుగుతోంది అంటే అదొక రకమైనటువంటి గుబులు దిగులు ఉంటుంది. కానీ ఆ మూర్తికే కళ్ళకద్దుకునేటటువంటి సింహాకారము ఈ మాడవీధుల్లో సంచరిస్తోంది అంటే అది ఒక వినోదంగా ఉంటుంది. ఎవరికి భయం మనకు, జయం అమ్మకు, వినోదం ఆమెకు, ప్రమాదం మనకు అన్న సందేహం కూడా అక్కర్లేదు. ఇక్కడ సర్వకాల సర్వావస్థల్లో సర్వజీవన్మూర్తుల్లో కూడా సాక్షాత్తు అమ్మే కొలువై ఉన్నది, అమ్మే నెలవై ఉన్నది, చిరునమ్ము ఆమె సెలవై ఉన్నది. అంటే ఆమె పెదవులై ఉన్నాయి. ఆ పెదవుల నుండి ఆ చిరునవ్వుల కాంతిధార అలాగ కురుస్తూ ఉంటే ఎంత సింహమైనా హంసమాదిరిగా మారి హింస మాని పరమహంసను చేరడానికి మార్గాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎటువంటి తల్లి సాక్షాత్తు మహాలక్ష్మి ఆవిర్భవించింది. అదిగో ఒక్కసారి చూస్తే మనకి ఎక్కడైనా అష్టలక్ష్ములు మాత్రమే కనబడతారు. ఇక్కడ అనేకానేక అష్టలక్ష్మి స్వరూప సమూహం చక్కగా వలయాకారంగా తిరుగుతూ ఎంతటి విలయాన్నైనా సరే ఆపేటటువంటి కళ్యాణ కళాశోభన్మూర్తిమత్వాన్ని సంచరించుకొని లక్ష్మీ మహత్వంతో ఆవిర్భవిస్తూ ఉంటే పాలమున్నీటిలో పలిమీది మిగడమిసిమి జిడ్డున చేసి మేనువడసి క్రొక్కారు మెరుగుల కొనల తళుక్కుల మేని చేగల నిగ్గు మెరుగు చేసి నాడు నాటికి ప్రోది నవకంపు తీగలను బోధ నెయ్యంపు నూలు గొలిపి క్రొవ్వారు కిందమ్మి కొలకుల ప్రొద్దున పొలసిన వలపుల ప్రొదివెట్టి అమ్మవారి యొక్క శోభ
క్షీర సముద్రంలోంచి ఆవిర్భవించినప్పుడు ఎలా ఉందో పోతన గారు చెప్తున్నారు. పసిడి చెంపక దామంబు బాగుగూర్చి, జాగ్రత్తగా చూస్తే పసిడి చంపకాల మాలికలు డోలికలై రసోన్మీలికలై అక్కడ దోగాడుతూ దోబూచులాడుతూ మనకి కనిపిస్తాయి. అక్కడ చిందులు కనువిందులు పసందులు చేస్తున్న రీతిగా తీరుగా రాలు కొన్నెల చెలువున వాడిదేర్చి జానతనమున చేతుల జిడ్డు విడిచి నలువయ్యి కొమ్మ నొగి చేసినాడు నేడు. అమ్మవారి అధరాల పక్క ఒక్కసారి చూడండి. ఆ హాసం జగత్ ఆపదలన్నింటినీ కూడా పరిహాసం చేస్తూ మనకి మనోల్లాసం కలిగిస్తున్నట్టుగా కెంపారెడు నధరంబును చెంపారెడి నడుము సతికి శంపారుచును సొంపారు మోము గన్నులు పెంపారుచు నొప్పు గొప్పు బిరుదును కుచముల్. ఈ భువనానంతటినీ కూడా పోషణ భారం వహించేటటువంటి అమ్మ సాక్షాత్తు క్షీరధారలను కురిపించడంలో వింతేముంది. ఆమె క్షీర సముద్రరాజ తనయ కాబట్టే తనయులు చూపిస్తున్నటువంటి కళా విశేషాలన్నింటినీ కూడా భళా అన్నట్టుగా తన చెక్కుల కెంపు చెలువారంగా తన కన్నులు కైమోడ్చి తన అరచేతులతో అభయ వరదములను మనకి ఒకే ఒకసారి సంప్రాప్తింపజేస్తూ పద్మాలయై, పద్మమనే పేరు గల నవనిధులలో ఒక నిధిగా ఉన్న తాను ప్రకాశిస్తోంది తిరుమాడ వీధుల్లో. పద్మాయై, పద్మలక్షణాలే తనకు ఉన్నాయి. కమలాయై, మృదువైన కమల లక్షణాలున్నటువంటి ఆ తల్లి కనులయందు కాంతుల నింపి మన కోసం ప్రసరింపజేస్తూ ఉంటే లక్ష్మీదేవి మహిమలన్నింటినీ కూడా స్వశబ్దవాచ్యుడైన శ్రీ మహావిష్ణు యొక్క మహిమలుగా గానం చేస్తూ కోలాటాలను తేలి ఆడుతున్నటువంటి యువతీ యువకులు వేరే ఊహ లేకుండా సాక్షాత్తు లక్ష్మీ కళ్ళతోటి తమ యొక్క ఈ ఆటని కొనసాగిస్తున్నారు. ఆ తల్లి చిరునవ్వులతోటి విలాసంగా అందందు పరిభ్రమిస్తోంది. మనం ఆడే ఆటలు మనకే ఆటలు, మనము ఆమె చేతిలో ఆట బొమ్మలు, ఆటలాడేటటువంటి బొమ్మలు. కాబట్టి మనకు బ్రాహ్మి అయిన నారసింహి అయిన ఏమైనా అమ్మే. అందుకే సుదూరంగా ఛత్రాల మధ్య కాంతులీనుతూ సింహవాహనై వస్తోంది. రాత్రిపూట సింహవాహనం ఏమిటి అంటే అటు ఉదయం కాక ఇటు సాయంత్రం కాక ఆవిర్భవించాడు నృసింహుడు. మరి తల్లి ఈ రాత్రి 7 గంటల సమయం తర్వాత 8 గంటల వేళప్పుడు నగరంలోకి తిరుమాడ వీధుల్లో విహారానికి వచ్చింది అంటే చీకటిలో సింహము రావడము అంటే అజ్ఞానాన్ని తన మెరుపు వేళ్లతో గోళ్లతో విజ్ఞానమైన ప్రకాశంతో చీల్చి చెండాడి చండభాస్కరునితో సమానమైన వేడి లేని వెన్నెల కలువందనాల్ని అందులోంచి పుట్టినటువంటి కమలాక్షి ఇస్తున్న సింహవాహనానికి స్వాగతం. ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, కన్నెని రాశి కూటమి గలిగిన రాశి. ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, కన్నెని రాశి కూటమి గలిగిన రాశి. కొమ్మకును కుంభరాశి చెలగు హరి మధ్యకును సింహరాశి. ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి, కన్నెని రాశి కూటమి గలిగిన రాశి. చిన్ని మకరాంతపు పై ఎద చేడకు మకర రాశి, కన్నెపాయపు
పుసటికి కన్నె రాశి చిన్ని మకరాంతపు పై ఎద చేడకు మకర రాశి కన్నె పాయ పుసటికి కన్నె రాశి వన్నెమై పైడి తుల దూగు వనితకు తులారాశి తిన్నని వాడి గోళ్ళ సతికి వృశ్చక రాశి ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి కన్నెని రాశి కూటమి గలిగిన రాశి ఆముకొను నొరపుల మెరయు అతివకు వృషభరాశి గామిడి గుట్టు మాటల సతి కర్కాటక రాశి ఆముకొను నొరపుల మెరయు అతివకు వృషభరాశి గామిడి గుట్టు మాటల సతి కర్కాటక రాశి కోమల పూచి గురుమోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి గలిసే ప్రియ మిథునపు రాశి కోమల పూచి గురుమోవి కోమలికి మేషరాశి ప్రేమ వెంకటపతి గలిసే ప్రియ మిథునపు రాశి ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి కన్యని రాశి కూటమి గలిగిన రాశి ఇన్ని రాసుల ఉనికి ఇంటి చెలువపు రాశి కన్యని సింహవాహిని శ్రీదేవి సర్వదైత్య భయంకరి శ్రియందేహి జయందేహి రాజ్యభోగం ప్రదేహి మే అంటూ లక్ష్మీధ్వజస్థుతిలో మనకు కనిపిస్తుంది. అమ్మవారి యొక్క సింహవాహనంలో ఉండే తల్లిని గనక సేవిస్తే జయము, మంగళము, రాజ్యము, శ్రీ ఇవన్నీ మనకు కలుగుతాయి అని దాని యొక్క ఫలశ్రుతి. శ్రీ అనేది చాలా గొప్ప పేరు, అమ్మవారి యొక్క పేరు. శ్రీ అంటేనే వేదముల యొక్క సారమని అర్థం. రుచస్సామా నియజూగుంషి సాహి శ్రీహి అమృతా సతాం అని వేదం చెప్పింది. అంటే ఋగ్యజుస్సామములన్నీ కలిపి శ్రీహి అని పిలవబడతాయి. శ్రీ అనగా 3 అక్షరముల కలయికగా ఎలాగైతే ఓంకారం ప్రకాశిస్తోందో అకార ఉకార మకారములుగా ష్ ర్ ఈ అనే 3 అక్షరములు కలిపితే శ్రీ అవుతుంది అని శ్రీ సూక్తం యొక్క భాష్యంలో చెబుతారు. ష అనేది ఆనందవాచిగా ఉంటుంది. శం సుఖం అని, శం అనగా సుఖమునిచ్చునది, సుఖము అని పేరు. అలా శం అంటే సుఖమని, ర్ అనేది తేజోవాచకమని, ఈ అనేది లక్ష్మీ స్వరూపమని చెబుతారు. ఈ 3 అక్షరములలో లక్ష్మీ తత్వమంతా ఇమిడి ఉంది అని అంటారు. లక్ష్మి యొక్క తత్వమేమి? లక్ష్మి యొక్క తత్వము భగవంతుని యొక్క సన్నిధిలో ఉండి మన యొక్క వేదనలు తాను విని మనకు ఆనందాన్ని కలిగిస్తూ మన యొక్క వేదనను పరమాత్మకు వినిపించేటట్లుగా ఉంటుంది. శృణోతి, శ్రావయతి, వింటుంది, వినిపిస్తుంది, శ్రేయతే, శ్రీయతే, శృణాతి, శృణాతి అంటూ అమ్మవారి యొక్క శ్రీకారంలో ఉండే 6 అర్థములను చెబుతారు. ఒకటి, మన దోషములన్నీ పోగొడుతుంది, ఏ దోషము లేకుండా మన్ని చేస్తుంది. కాబట్టే శ్రయంతీం శ్రయణీయాస్మి శృణామి దురితం సదా శృణోమి కరుణాం వాచం శృణామి చ గుణైర్జగత్ అంటూ లక్ష్మీతంత్రంలో చెప్తుంది. అన్ని రకములుగా మనకి భగవంతుని పట్ల సాన్నిహిత్యాన్ని, భగవంతుని సాన్నిధ్యానికి చేర్చే ఘటకురాలై పురుషకార స్వరూపిణి అయి అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మకి జరిగే ఉత్సవం అంటే ఆయనకి ఆనందమే. యద్యావత్తవ వైభవం అంటూ శ్రీపరాశర భట్టారకులు చెబుతూ, స్వామి నిన్ను కీర్తించనింకా, కానీ నిన్ను కీర్తించకపోయినా నీకు గొప్ప ఆనందం కలిగే ఉపాయాన్ని నేను కనిపెట్టా.
ఒక చొక్కా వేసుకున్నావేమో భగవంతుడా, 100 చొక్కాలు వేసుకో. నేను కీర్తించే కీర్తనకి నీ చొక్కాలన్నీ పగిలిపోయేంత ఆనందం కలుగుతుందయ్యా. ఎవరిని కీర్తిస్తానో తెలుసునా? శ్రీయశ్రీ శ్రీరంగేశయ తవచ హృద్యాం భగవతీం అంటూ అమ్మవారిని కీర్తిస్తా. స్ఫుటతు భుజయో కంచుక శతం. నీ 100 చొక్కాలు పగిలిపోయేటట్లుగా నువ్వు ఉప్పొంగిపోతావని భగవంతుడి యొక్క ఆనందానికి అమ్మవారిని కీర్తించడమే గొప్ప ఒక ఆనందదాయకంగా పెద్దలు భావిస్తారు. పరాశర భట్టరులు శ్రీ గుణరత్న కోశంలో అమ్మవారిని హిరణ్యవర్ణగా పిలుస్తారు. అదిగో అమ్మ అవతరించిన పద్మ సరోవరం ఇది. ఈ సరస్సులోనే 12 సంవత్సరముల పాటు భగవంతుని యొక్క తపస్సుకి మెచ్చి, భగవంతుని యొక్క తపనకు మెచ్చి నచ్చి ఆ తల్లి సువర్ణ కమలాకృతిగా ఆవిర్భవించిన సరస్సు. ఆ సరస్సు చుట్టూ ప్రదక్షిణం. సాధారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవములలో పరమాత్మ వెంకటనాయకుడు తన ప్రాకారం చుట్టూ మాత్రమే తిరుగుతాడు, తన ఆలయం చుట్టూ మాత్రమే మాడవీధులలో తిరుగుతాడు. కానీ అమ్మ ఇక్కడ తన మాడవీధులలో తిరుగుతూనే తాను అవతరించిన పద్మసరోవరానికి కూడా ప్రదక్షిణం చేస్తూ ఈ మాడవీధుల్లో ఊరేగుతుంది. కారణం, అక్కడ పరమాత్ముని యొక్క తపస్సుతో పవిత్రమైనటువంటి సరోవరం అది. తాను ఆవిర్భవించిన పరమ పవిత్రమైనటువంటి జన్మస్థానం ఇది. ఆమె అవతరించిన మాసం కదా కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో తాను పంచమి నాడు శుక్రవారం నాడు అవతరించినట్లుగా అమ్మ కథ చెబుతోంది. తిరుచానూరు యొక్క క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. దానిని బట్టే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రకరకాల విన్యాసాలతో వాద్యములతో అమ్మవారి యొక్క సింహవాహనపు సేవని భక్తులంతా సేవిస్తూ ఉంటే క్రింద భయానకమైన సింహం, పైన ప్రసన్నమూర్తి అయినటువంటి అమ్మవారు ఎలా కూర్చున్నారో చూసి ఈ భంగిమ చూచే శ్రీవారు జగన్మోహిని అలంకారం వేసుకుంటున్నారా అన్నట్లుగా కాలు మడిచి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశిగా తల్లి ప్రకాశిస్తోంది, అభయాన్ని ప్రసాదిస్తూ. సింహాన్ని చూసి భయపడుతున్నారా? ఇదిగో నా అభయం. సింహము సంసారమై అజ్ఞానమై ఉంటే దానిని మదించిన సింహాన్ని స్వారీ చేయగలిగినటువంటి గొప్ప స్థితి నాకున్నది, మీరేం భయపడనవసరం లేదన్నట్లుగా సింహవాహినిగా తాను చల్లని చూపులతో ప్రసన్న వదనంతో మనందరికి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ తల్లి సింహవాహినిగా వచ్చి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా. చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా హరి. లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంటి. లలితాంగి జవరాలు లావణ్యవతీకే కలువ కంటి మంచి కంబు కంఠి. జలజవదనా జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య. జలజవదన చక్రజ ఘన సింహ మధ్య తలిరుబోడి సక్కదనమీట్టిదయ్య హరి. వచ్చితి నీవున్న చోటికి తోడిదెచ్చితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా.
అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే అలివేణి మిగుల నీలాలక శశిబాల మలయ జగంధి మహామానినీకే పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య పెలుచు మరుని విండ్ల బొమ్మలది చారు బింబోష్ఠి కలిత కుందರದ చక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదేచితి చేత పెండ్లాడు చిత్తగించవయ్యా చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది మాయమ్మ అలమేలు మంగమ్మ చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద చెక్కుటద్దములదిది శ్రీకార కర్ణములది నిక్కు చన్నుల రంభోరు నిర్మల పాద గక్కన శ్రీ వెంకటేశ కదిశేలతాహ దక్కినీకీలేమ చక్కదనమీట్టిదయ్య గక్కన శ్రీ వెంకటేశ కదిశేలతాహ దక్కినీకీలేమ చక్కదనమీట్టిదయ్య హరి చూచి వచ్చితి నీవున్న చోటికి తోడిదేచితి చేత పెండ్లాడు చిత్తగించవయ్య హరి 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 చూచి వచ్చి తోడి తెచ్చినటువంటి ఆ లక్ష్మీదేవి సింహవాహన, పెళ్ళాడడానికి సంసిద్ధంగా ఉన్న అయ్యవారు గరుడ వాహనుడు. మరి గరుడు సింహము ఒకదానినొకటి చూసుకున్నప్పుడు భయోత్సాహాలు కలుగుతాయా, భయోత్పాతాలు కలుగుతాయా అన్న సందేహం అక్కర్లేదు. సర్వం భక్తిమయం అయినప్పుడు భక్తి ఉద్వేగం తప్ప మరొకటి కలగడానికి ఆస్కారం లేదు. సించతీతి సింహ హినస్తీతి సింహ అని వ్యుత్పత్తి. హనధాతువుకి హన హింసాగత్యోహో అంటే హింసించడము నడవడము అనేటువంటి రెండు అర్థాలు చెప్తారు పెద్దలు. గతి అర్థంలో హంసహ అనే పదం, హింస అనే అర్థంలో సింహ అనే పదం, ఈ రెండు నిష్పన్నమై ఉన్నాయి. కాబట్టి గత్యర్థకాహ బుద్ధ్యర్థకాహ అనే వ్యాకర్తల నియమానుసారం హంస పదం జ్ఞానార్థకం అయితే, జ్ఞానస్వరూపం అయితే, ఒక్కసారి ఆ సింహం ఎలుగెత్తి గట్టిగా అరిచిందనుకోండి సింహనాదం అంటాం. కాక ఆసనంగా స్థిరపడి అమ్మవారి దగ్గర కుదురుగా ఉంటే సింహాసనం అంటాం. ఇక తనుమధ్య సింహ మధ్యగా ఉన్నటువంటి అమ్మవారిని చూస్తే ఈ సింహం యొక్క మాధ్యమాన్ని ఎవరు గుర్తుంచుకుంటారు? సింహేంద్ర మధ్యమ రాగంలో ఒక చక్కటి కీర్తన అందుకోవడం తప్ప అలా సింహావలోకనం చేసుకుంటూ ఈ సింహ తలాటం వేస్తామా అనుకుంటాం. నిజంగా చెప్పాలంటే గజములకు సింహస్వప్నం భయానకం. సింహం కలల్లో కనబడితేనే బెదిరిపోయే గజానికి కళ్ళల్లో పడేలా ఇప్పుడిప్పుడే ఎదురొచ్చి అలా పక్కకెళ్ళాయి. ఎందుకు? భయం చేత కాదు, నిర్భీతి ప్రీతి.
వాటికి నిర్భీతి, అమ్మవారికి ప్రీతి. కాబట్టే సంప్రీతిగా హారతులు అందుకొని పళ్ళెరాలతో వెళుతూ ఉంటే అర్చక స్వాముల వారు అమ్మవారికి హారతి ఇస్తున్నారు. చక్కగా అపమృత్యు సర్వ దృక్సింహ సంధాత సంధివాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విశ్రుదాత్మ సురారిహ అని విష్ణు సహస్రనామంలో చెప్పినట్టుగా మృత్యువుకు మృత్యువు సర్వతోముఖుడు, అందరి ఏడ సమదృష్టి, శత్రువుల ఏడ మదపుటేనుగులను తుదముట్టించే వీర విక్రమం కలిగినటువంటి నృసింహస్వామి ఎవరైతే ఉన్నారో ఆయన అనుగ్రహం మనకి కలుగుతుంది విష్ణు స్వరూపంగా. విష్ణు స్వరూపం వేరు, లక్ష్మీ రూపం వేరు కాదు. స్వామివారికి అన్నీ కూడా విన్నవించేది అమ్మవారే. అందుకే మనం అయ్యా అనడానికి ముందు అమ్మ అంటే ఆమె విని అయ్యకి నివేదిస్తుంది. అప్పుడు మనం అమ్మయ్య అని కుదురుగా కూర్చోవడానికి వీలవుతుంది. ఇది అందులో ఉన్నటువంటి మర్మం, అందులో ఉన్నటువంటి ధర్మం. ఇది ఎంత భక్తికి ఆర్తికి సంబంధించినది. మనం ఎంత సమాసభూయిష్టంగా చెప్పేవా, మామూలు పదాలతో జనాభిష్టంగా చెప్పేవా అన్నది చెప్పేవాళ్ల యొక్క వ్యవహారం. కానీ వినేటటువంటి అమ్మకి అదేమీ కాదు. చూడండి, చేటలంత చెవులేసుకుని ఏనుగు ద్వారా తాను వినగలదు తల్లి. అందుకే తాళబద్ధంగా సాగుతున్నటువంటి ఈ డప్పుల చప్పుడులో కూడా మన గుండెల డబ్బులను కూడా ఆమె వినగలదు. వాటిని ఆర్తితో కీర్తించే వారి రోదల్ని హాసాల్ని, వికాసాల్ని, విలాసాల్ని, విభాసాల్ని, ప్రభాసాల్ని, ప్రభాకరత్వాన్ని, చందన కర్పూర అగరు సులేపనాల సౌగంధ్యాన్ని, సౌగంధర్యాన్ని, వెన్నెల యొక్క చలువను కలువలోను, కమలంలోను, సూర్యునిలోను, సింహంలోను కూడా సాక్షాత్కరింపజేసి చేసుకొని అన్నీ తానే అన్నీ సందోహంలో ఏకాంతం, సమూహంలో ప్రశాంతం, ఏకాంతంలో సమూహాన్ని కూడా అన్నీ తానే సర్వభూతాత్మిక అన్న పదానికి సార్థక్యాన్ని చేకూరుస్తూ నిత్య లాలిత్యానికి, లావణ్యానికి, శోభాయమానతకు ఏనాడు వార్ధక్యాన్ని రాకుండా ఒక గాపుగాస్తూ, ఒక చేపు తీస్తూ, చేరదీస్తూ మనందరినీ కూడా నృత్య నాటక అభినయ కళా విశేషాల చతుషష్ఠి కళా ప్రావీణ్య అయినటువంటి ఆ తల్లి జగదేక సౌందర్యారాధ్య సౌందర్య రాశి అయినటువంటి సుందర స్వరూపిణి అయిన పంచమీ తీర్థంలో ఆవిర్భవించి ఈనాడు ఇక్కడ ఈ తిరుచానూరు మాడవీధులలో సంచారం చేస్తున్నటువంటి సర్వ అరిష్ట సంహారిణి పద్మావతీదేవి రాకడ మనానికి జ్ఞానం వైపు ఇది ఒక ఏడుగడ ఎలుగెత్తినటువంటి కీర్తన, సంకీర్తన. అదిగో అమ్మ విద్యుద్దీపాలంకృతయై శోభాయమానయై ఈనాడు ఇక్కడ ఆవిష్కరించి ధీరాపతీం కులవతీ న వృణీత కన్యా కాలే నృసింహ నరలోక మనోభిరామం అని రుక్మిణీ కళ్యాణంలో, రుక్మిణీ సందేశంలో రుక్మిణీదేవి ఎలా అయితే పేర్కొనుందో అలాగ ఈ రుక్మిణి తానై ఆ సింహం సాక్షాత్తు శ్రీహరి అయి ఆయన ప్రేమకి లొంగిపోయే మనిషి కాబట్టి అమ్మవారికి అలాగ చక్కగా సాధువై ఈనాడు అమ్మ అరుదించుతోంది సింహవాహనై. అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, శ్రీ వెంకట నాయకి, శ్రీమతి పద్మావతి జయ విజయీభవ. శ్రీ వెంకటేశ మహిషీ శ్రితకల్పవల్లి పద్మావతి విజయతామిహ పద్మహస్త. శ్రీ వెంకటాఖ్యధరణీభృతుపత్యకాయాం యా శ్రీ సుకస్య నగరే కమలాకరే భూత్ అంటూ లక్ష్మీ గద్యంలో పురుషయ్య రంగాచార్యస్వామి వారు అమ్మవారి యొక్క కీర్తన చేస్తారు. అమ్మవారి యొక్క కీర్తనకి ప్రారంభంలో ఇప్పుడు విన్నాం మనం, వేదములే నీ నివాసమట విమల నారసింహ అంటూ అన్నమాచార్యస్వామి కీర్తనలో వేదములు ఆయన యొక్క నివాసము అన్నారు. శ్రీ నివాసుడంటే అర్థమే అదే కదా. శ్రీ అంటే వేదమని కదా ఇందాక మనం చెప్పుకున్నాం. రుచస్సామాని యజూగుంషి సాహి శ్రీహి అని అంటారు. మోక్షహేతు విద్యా ఏవ శ్రీహి అని అంటారు శ్రీ సుతప్రకాశక భట్టర్ తమ గద్యత్రయ వ్యాఖ్యలు. తదర్థం శరణ్యాభిప్రాయ సంవాదిని తన్మహిషీ ప్రపత్తి యుక్త ఏవేతి సిద్ధం అనంటూ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి వేదస్వరూపాన్ని కీర్తిస్తారు. వేదమనంటే కూడా మాయా అనేటువంటి స్వరూపాన్ని వివరిస్తున్నప్పుడు చెప్పారు. మాయా అంటే అర్థమేమి? మా విద్యాయా హరేః ప్రోక్త తస్యా ఈశో యతో భవాన్ తస్మాన్ మాధవనామాసి ధవస్వామీతి శబ్దితః అని. మా అంటే విద్య అని, మోక్ష విద్య అని పేరు. వేదములన్నీ చెప్పేదేమి? వేదములచే తెలియబడే పరమాత్మ ఎవరు? వేదవేద్యుడు అని కదా పరమాత్మకి పేరు.
వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేదవిదేవ చాహం అని అంటారు. కాబట్టి వేదములచే కీర్తించబడే పరమాత్మ వేదములను తాను మోస్తూ తిరుగుట ఆశ్చర్యం కదా. వేదములు నివాసముగా కలిగిన నరసింహుడే ఆ స్వరూపంతో వేదస్వరూపిణి అయిన అమ్మవారిని మోస్తూ తిరిగే సింహవాహనం ఒక ప్రత్యేకమైన వాహనం. ఆనాడు నృసింహాకృతిలో ఉండేటువంటి స్వామిని శాంతింపచేయలేదనే కొంచెం కోపగించుకుని ఉంటుందమ్మ. అలక తీర్చడానికని నేనే సింహాన్నే మళ్ళీ ఉంటా, నా మీద నువ్వు ఊరేగుదు గాని అని ఆనందింపచేశాడో ఏమో తెలియదు, కానీ ఆ నరసింహుని తన వాహనంగా చేసుకుని వెళుతుంది. నరసింహుడు వాహనంగా ఉండుట అంటే అర్థమేమి? గోదమ్మ వారు చెప్పారు తిరుప్పావైలో, మారి మలై ముഴంగిల్ మణ్ణిక్కిడందు రంగుం శీరియ సింగం అరివుత్తు తీవిజిత్తు అని అంటారు. ఇది సృష్ట్యారంభంలో భగవంతుని యొక్క స్థితిని వివరిస్తుంది గోదమ్మ తల్లి. మారిమలై వర్షాకాలము తరువాత సింహం గుహలో పడుకున్నటువంటి సింహం, మేల్కొన్న సింహం ఎట్లా ఉంటుందో కళ్ళు పెద్దవి చేసి తన జూలు విదిల్చి అటు ఇటు తిరిగి ఒకసారి ఒళ్ళు విదిల్చుకుని 2 కాళ్ళు ముందుకు జాపి 2 కాళ్ళు వెనక్కి జాపి తన యొక్క ఆవలింతను తీర్చుకుని ఎలాగైతే సృష్టికి ఉద్యుక్తురాలవుతుందో ఆ ఉద్యుక్తురాలయ్యే సమయాన్ని భగవంతుడు సృష్టికి ఉద్యుక్తమయ్యేటువంటి విషయంగా చెప్తుంది. సింహమనగా సర్వాంతర్యామిత్వానికి గుర్తని తాను తెలియచేశాడు. సింహం ఎక్కడ ఉంటుంది? సింహస్వరూపంగా భగవంతుడు ప్రహ్లాదుని మాటను సత్యం విధాతుం నిజభృత్య భాషితం అని అంటుందే భాగవతం. భగవంతుని ప్రహ్లాదుని యొక్క మాటను సత్యము చేయడానికని పరమాత్మ నరసింహస్వరూపంలో సకల చరాచర జగత్తులో అంతా అంతర్యామిగా ఉన్నాడు. ఎక్కడ హిరణ్యకశిపుడు చెబుతాడో తెలియదు, ఎక్కడ నుండి తాను ఆవిర్భవించాలో తెలియదు. కాబట్టి లోకంలో ఉండే అన్ని వస్తువులలో అందరిలో కూడా నరసింహస్వరూపంతోనే ఉన్నాడు. కానీ ప్రహ్లాదుని యొక్క విషయంలో హిరణ్యకశిపుడు చూపించినటువంటి ఆ స్తంభం నుండి మాత్రమే నరసింహస్వరూపం బయటికి వచ్చింది. అంటే నరసింహస్వరూపం అంతా వ్యాపించి ఉన్నప్పటికి కూడా ఒక స్తంభం నుండే వచ్చింది తప్ప తక్కిన వాటిలో ఉండే నరసింహస్వరూపం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అని అంటారు. అక్కడ సర్వాంతర్యామికి గుర్తు. యో వేద నిహితం గుహాయాం బిభ్రాజతే యద్యతయో విశంతి. వేదం చెప్పింది కదా, పరమాత్మ హృదయ గుహలో ఉంటాడు. ఎలా ఉంటాడు? సింహమై తాను ఉంటాడు. సింహమనగా హినస్థీతి సింహ. హినస్థి అనే పదము చేత హింసించునది సింహము. తప్పులు చేస్తే ఆ తప్పులకు తాను తప్పనిసరిగా శిక్ష వేస్తాననేటట్లుగా ఉండేవాడు కాబట్టి సింహము. రెండవది అన్నింటి చేత తెలియబలేవాడు తాను కాబట్టి, తెలియగోరేవాడు తాను కాబట్టి, తెలియబడేవాడు తాను కాబట్టి హినస్తి ఇది సింహ అని అంటే హన హింసాగత్యో అనే ధాతువు నుండి ఏ గత్యర్థా తే బుద్ధ్యర్థా అన్నట్లుగా తెలుసుకోనతగిన పరమాత్మ కూడా తానే ఉంటాడు. సింహమనగా అంతర్యామి తత్వానికి స్వరూపం అని అంటారు. సంకర్షణ శక్తికి ప్రతిరూపం అని అంటారు. లయము చేసే స్వామి సింహస్వరూపుడై ఉంటాడు. కాబట్టే లయకర్త అయిన పరమశివుడు నృసింహ ఉపాసన చేస్తాడని అహిర్బుద్ధ్య సంహిత చెబుతుంది. అహిర్బుద్ధ్య సుపూజితాయ నమః అని అంటారు నరసింహస్వామిని. అహిర్బుద్ధుడనగా పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నరసింహస్వామిని ఉపాసన చేసి లయకర్తగా తాను తన యొక్క కార్యనిర్వహణాన్ని చేస్తాడని ఆగమాదులు ఘోషించాయి. కాబట్టి పరమాత్మ తెలుసుకోదగిన పరమాత్మ, వేదములన్నింటి చేత తెలియబడేటువంటి పరమాత్మ. అలాంటి పరమాత్మ యొక్క స్వరూపంలో పైన అమ్మవారు హిరణ్యవర్ణగా ఉన్నది అంటారు వేదంలో. శ్రీ సూక్తం ప్రారంభంలోనే హిరణ్యవర్ణాం హరిణీం అని అంటారు. హరిణి అంటే అర్థమేమి? హరిణి అంటే లేడీ అనే అర్థం ఒకరు చెప్పారు. భాష్యకర్తలు అగ్రం నయతీతి అగ్రణి అని చెప్పినట్లుగా హరిం నయతి ఇది హరిణి అన్నారు. అంటే భగవంతుణ్ణి నడిపిస్తుంది ఆవిడ. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి అని అంటారు.
అంటే భగవంతుని యొక్క ఎలా గుర్తించాలి భగవంతుణ్ణి? అమ్మవారి యొక్క క్రీగంటి చూపులే తన కొలమానాలుగా సృష్టిని స్థితిని లయమును చేస్తాడు పరమాత్మ అని అంటారు. చెలగి కొలువులోన సిక్కులు పడగవత బలువుడవైతేనే ప్రహ్లాద వరద. చెలగి కొలువులోన సిక్కులు పడగవత బలువుడవైతేనే ప్రహ్లాద వరద. వడియు చెమటతోడ వంచిన మోముతోడ తోడ మీద కూచున్న తొయ్యలితోడ. వడియు చెమటతోడ వంచిన మోముతోడ తోడ మీద కూచున్న తొయ్యలితోడ. జడిసిని వలపులు సరికి వెసికి చూచి, చెడిసిని వలపులు సరికి వెసికి చూచి, పడతులలో వేరు ప్రహ్లాద వరద. చెలగి కొలువులోన సిక్కు